అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం ప్రస్తుతం ప్రభుత్వం వారు నూతన శాండ్ పాలసీ ప్రకారం ప్రతి జిల్లాలో కూడా కొన్ని రీచ్లు కేటాయించి ఉన్నారు. మన జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానీకం ఎవరైనా సరే శాండ్ కావాలనంటే మనకు కేటాయించినటువంటి రీచ్లో మాత్రమే మనం శాండ్ తెచ్చుకోవాలి. మన యొక్క ఆధార్ కార్డు ఇచ్చి, మన యొక్క అడ్రస్ ఇచ్చి, మన వాహనం పేరు చెప్పి మనం శాండ్ తెచ్చుకోవాలి. అలా కాకుండా మనం వేరే వాళ్ళ ఆధార్ కార్డుతో, వేరే అడ్రస్ తోటి, వేరే జిల్లా నుంచి కనుక మనం శాండ్ తెచ్చుకుంటే అది ఇల్లీగల్గా తెచ్చుకున్నట్టు అవుతుంది. అలాగే ఈ కాలువల్లోంచి వాటిల్లోంచి అనాథరైజ్డ్గా ప్రభుత్వం వారు మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వారు నోటిఫై చేయనటువంటి ప్రదేశాల్లో ఇసుక తవ్వితే అది కూడా నేరం అవుతుంది. నిన్న మనకి కొవ్వూరులో ఇసుక కొనుక్కొని అక్కడి నుంచి గోపాలపురం వెళ్ళాలి అని చెప్పేసి రసీదు తీసుకొని అక్కడి నుంచి చింతలపూడి వెళ్తుండగా దారి మధ్యలో మనం పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అలాగే మనకి కెనాల్స్ కాకుండా రివర్స్లోంచి కాకుండా కెనాల్స్లోంచి లోకల్గా వాగుల్లోంచి తెస్తున్నటువంటి ట్రాక్టర్స్ను కూడా పట్టుకొని కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించుకోండి, మనకి ఉచిత ఇసుక అనేది స్టాక్ పాయింట్స్లో దొరుకుతుంది. కాబట్టి మనకు కావలసినటువంటి ఇసుకను మనం నోటిఫై చేసినటువంటి స్టాక్ పాయింట్స్కి వెళ్ళి కొనుక్కోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఎవరైనా సరే ఈ మాదిరిగా అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది. వాటి మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. వారికి తడిసి మోపుడయ్యే విధంగా వాళ్ళు పెనాల్టీలు కట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.